ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మామూలు విషయం కాదు భయ్యా. ఇది కేవలం ఏదో రెండు దేశాల మధ్య జరిగిన డిప్లొమాటిక్ మ్యాటర్ అంతకన్నా కాదు. ప్రపంచంలో ఉన్న పవర్ఫుల్ దేశాలన్నింటినీ ఒక కుదిపేసిన మన న్యూ ఇండియా యొక్క పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఇది. అసలే ఇప్పుడు ప్రపంచం సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎప్పుడు ఎక్కడ మూడో ప్రపంచ యుద్ధం మొదలైపోతుందో అని అందరూ టెన్షన్తో జుట్టుబీక్కుంటున్నారు. ఒక పక్క అమెరికా, ఇంకో పక్క చైనా ఒకరి గొంతు ఒకరు కోసుకోవడానికి కత్తులు నూరుకుంటూ రెడీగా ఉన్నారు. కరెక్ట్గా ఇలాంటి సీరియస్ టైంలో మన భారతదేశం ఎవరూ ఊహించని ఒక పని చేసింది. ప్రపంచం మొత్తం నోరెళ్లబెట్టేలా ఒక సైలెంట్ ఆపరేషన్ చేసింది. అదేంటో తెలుసా? ప్రపంచంలోనే మోస్ట్ డేంజర్, మోస్ట్ సీక్రెట్ ప్లేస్ అయిన నార్త్ కొరియాలో మన ఇండియా ఒక అదిరిపోయే స్టెప్ వేసింది. అవును, మీరు వినది నిజమే. ఆ కిమ్ జాంగ్ ఉన్ పేరు చెబితేనే పెద్దోళ్లకు కూడా లాగులు తడిచిపోతాయి. అలాంటిది కనీసం అక్కడ పక్షి కూడా ఎగరలేనంత సెక్యూరిటీ ఉండే ఆ కోటలో మన ఇండియా ఎటువంటి హడావిడి లేకుండా, సౌండ్ లేకుండా సైలెంట్గా తన ప్లేస్ను ఫిక్స్ చేసుకుంది. ఆ నియంత సీక్రెట్ బంకర్లోకి ఇండియా నేలుగా ఎంట్రీ ఇవ్వడం అనేది 2025లో జరిగిన బిగ్గెస్ట్ స్పై విక్టరీ అని చెప్పుకోవచ్చు. ఇది చూసి బీజింగ్లో ఉన్న చైనా వాళ్లకు కూడా మైండ్ బ్లాక్ అయింది. దాదాపు 4 ఏళ్ల తర్వాత ప్యాంగ్యాంగ్లో మన ఇండియన్ ఫ్లాగ్ ఎగిరింది. అసలు ప్రపంచాన్ని ఇంత షాక్కి గురిచేసిన ఆ సీక్రెట్ మిషన్ ఏంటి? అమెరికాలో ఉన్న వాషింగ్టన్ డీసీలో జనాలు ఎందుకు వణికిపోతున్నారు? 48 అమెరికన్ సిటీలు క్షణాల్లో బూడిదైపోయే ఆ ప్లాన్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోబోయే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయటం మర్చిపోకండి. ఆసియాలో గేమ్ మొత్తం రాత్రికి రాత్రే మారిపోయింది. ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ చేయకుండా ఇండియా తన పవర్ ఏంటో చూపించింది. కిమ్ జాంగ్ ఉన్ దగ్గరున్న 3 భయంకరమైన మిసైల్స్ ఇప్పుడు నీళ్ల అడుగున నుండి ఆకాశం వరకు దేన్నైనా లేపేయడానికి రెడీగా ఉన్నాయి. వాటికి ఎలా చెక్ పెట్టాలో నాసాక్ కానీ పెంటగానిక్ కానీ అస్సలు అర్థం కావట్లేదు. ఇలాంటి టైంలో మన ఇండియా ప్లే చేసిన ఈ సైలెంట్ డిప్లొమసీ చూసి అమెరికా కూడా ఏం చేయాలో తెలియక హెల్ప్ కోసం చూస్తుంది. ఇదేదో అక్కడొక ఆఫీస్ ఓపెన్ చేశాం, ఒక అంబాసిడర్ని పంపామనే చిన్న విషయం కాదు బాసు. ప్రపంచం ఎంత ప్రెషర్ పెట్టినా సరే వెనక్కి తగ్గని మన ఇండియా ధైర్యం ఇది. అందరూ నార్త్ కొరియాని అంటరాని దేశంలా చూస్తుంటే ఇండియా మాత్రం అక్కడ తన ఉనికిని చాటుకుంది. అమెరికా తాను ఒక గ్లోబల్ పోలీస్ అని ఫీల్ అవుతుంటుంది కదా, ఆ పోలీస్కే ఇప్పుడు నిద్ర పట్టట్లేదు. దీనికి కారణం రీసెంట్గా బయటపడ్డ ఒక మ్యాప్. ఇదే పెంటగాన్లోని జనరల్స్కి చెమటలు పట్టిస్తోంది. ఇన్నాళ్లు నార్త్ కొరియా అంటే ఏదో చిన్న దేశం, తినడానికి తిండి కూడా లేని పేద దేశమని అందరూ లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు అదే దేశం ప్రపంచంలోనే అతిపెద్ద పవరైన అమెరికా మీద వాళ్ల ఇంట్లోనే దాడి చేయగల రాక్షసుడిలా తయారైంది. ఉత్తర కొరియా మిసైల్ టెక్నాలజీ ఎంతలా డెవలప్ అయిందంటే ఇప్పుడు అమెరికాలో ఏ మూల దాక్కున్నా సేఫ్టీ లేదు. నార్త్ కొరియా దగ్గర ఇప్పుడు సౌండ్ కంటే ఎన్నో రెట్లు ఫాస్ట్గా వెళ్లి అటాక్ చేయగల మిసైల్స్ ఉన్నాయి. ఇందులో హ్వాసాంగ్ 14 అనేది ఫస్ట్ది. దీన్ని మొదట్లో టెస్ట్ చేసినప్పుడు అమెరికన్ సైంటిస్టులు ఇదేదో ప్లాస్టిక్ బొమ్మలే అని నవ్వుకున్నారు. కానీ దాని స్పెసిఫికేషన్స్ బయటకొచ్చాక ఆ నవ్వు కాస్త ఏడుపుగా మారింది. ఎందుకంటే ఇది నార్త్ కొరియా తయారు చేసిన ఫస్ట్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. దీని రేంజ్ ఎంతో తెలుసా? అక్షరాల 10,000 కిలోమీటర్లు. ఆ మ్యాప్లో చూస్తే మీకు అర్థమవుతుంది. 10,000 కిలోమీటర్లంటే అమెరికా వెస్ట్ కోస్ట్లో ఉన్న లాస్ ఏంజలస్, శాన్ ఫ్రాన్సిస్కో, సియాటిల్ లాంటి పెద్ద సిటీలన్నీ ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్ పరిధిలోకి వచ్చేశాయి. ఒక్క బటన్ నొక్కితే చాలు లక్షల మంది జనాలు ఆవిరైపోతారు. అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ మిస్సైల్ మామూలు బాంబుని కాదు, న్యూక్లియర్ బాంబుని మోసుకెళ్లగలదు. ఆకాశం నుండేది కిందకి దిగుతుంటే నేలను తాకకముందే ఆ సిటీ మొత్తం శ్మశానంగా మారిపోతుంది. అమెరికా ఇంకా ఈ హ్వాసాంగ్ 14 షాక్లో ఉండగానే కిమ్ మామ మరో రాక్షసుణ్ణి వదిలారు. దాని పేరే హ్వాసాంగ్ 15. ఇది మునుపటి దానికంటే చాలా పెద్దది, చాలా పవర్ఫుల్. దీని రేంజు 13,000 కిలోమీటర్ల వరకు ఉంటుందని టాక్. 13,000 కిలోమీటర్లంటే మామూలు విషయం కాదు. అమెరికాకి ఇటువైపు ఉన్న ఈస్ట్ కోస్ట్ కూడా ఇక సేఫ్ కాదు. వైట్ హౌస్, అమెరికా ప్రెసిడెంట్ ఉండే వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ ఆకాశహర్మయాలు, ఫ్లోరిడా ఫ్యాక్టరీలు, చికాగో ఇలా అన్ని దీని పరిధిలోకే వచ్చేస్తాయి. ఈ మిసైల్ ఎంత బరువు ఉంటుందంటే దీన్ని మోసికెళ్లడానికి ఒక స్పెషల్ ట్రక్ని డిజైన్ చేశారు. ఈ ట్రక్ రోడ్డు మీద వెళ్తుంటే భూమి కూడా వణికిపోతుంది. అమెరికా దగ్గర బిలియన్ల డాలర్లు పోసికొన్న పేట్రియాట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. కానీ నార్త్ కొరియా గనక ఒకేసారి 4 వైపుల నుంచి మిసైల్స్ వదిలితే అమెరికా రక్షణ వ్యవస్థ పేకమెడలా కూలిపోతుందని ఎక్స్పర్ట్స్ సైలెంట్గా ఒప్పుకుంటున్నారు. ఇవే డేంజర్ అనుకుంటే 2025 నాటికి నార్త్ కొరియా చూపిస్తున్న ఆయుధాలు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో విలన్ దగ్గర కూడా ఉండవు. ఇందులో వాసో 18 అనేది అసలు సిసలు మాన్స్టర్. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ దీన్ని చూసి వణికిపోతున్నారు. ఎందుకంటే ఇది లిక్విడ్ ఫ్యూయల్తో నడిచే ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఐసీబీఎం.
దీని సైజ్ చూస్తేనే శత్రువుకి గుండె ఆగిపోతుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక్క బాంబుని మాత్రమే మోసుకెళ్లదు. ఇందులో MIRV అనే టెక్నాలజీ ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఒక మిసైల్ని వదిలారనుకోండి, దాన్ని ఆపడానికి అమెరికా ఒక యాంటీ మిసైల్ని వదులుతుంది. కానీ మనోడు మిసైల్ స్పేస్లోకి వెళ్లగానే అది ఒకటిగా ఉండదు, 4 లేదా 5 వేర్వేరు అణుబాంబులుగా విడిపోతుంది. ఇప్పుడు చెప్పండి, అమెరికా డిఫెన్స్ సిస్టమ్ దేన్ని ఆపుతుంది? ఒకదాన్ని ఆపితే మిగిలిన 4 వేరే సిటీల మీద పడతాయి. అంటే ఒకే దెబ్బకి న్యూయార్క్, టెక్సాస్, బోస్టన్, అట్లాంటా లాంటి 4 సిటీలు మటాష్. ఇది నిజంగా గేమ్ చేంజర్. కానీ కిమ్ జాంగ్ ఉన్ అక్కడితో ఆగలేదు. లిక్విడ్ ఫ్యూయల్ మిసైల్స్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. వాటిని లాంచ్ చేసే ముందు ఫ్యూయల్ నింపాలి. దానికి కొన్ని గంటల టైం పడుతుంది. ఈ గ్యాప్లో అమెరికా శాటిలైట్లు కనిపెట్టి అటాక్ చేసే ఛాన్స్ ఉంది. ఈ లోపాన్ని కవర్ చేయడానికి 2024-25లో నార్త్ కొరియా తన బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసింది. అదే హువాసాంగ్ 18 సాలిడ్ ఫ్యూయల్ ICBM. సాలిడ్ ఫ్యూయల్ అంటే రాకెట్లో ఇంధనం ఆల్రెడీ నింపి ఉంటుంది. స్విచ్ వేస్తే లైట్ వెలిగినంత ఫాస్ట్గా బటన్ నొక్కగానే రాకెట్ లేచిపోతుంది. రెడీ చేయడానికి గంటలు కాదు, నిమిషాలు చాలు. అమెరికా రాడార్లు పసిగట్టే లోపే అది సగం దూరం వెళ్ళిపోతుంది. దీన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసి కిమ్ మామ అమెరికాకి క్లియర్ వార్నింగ్ ఇచ్చాడు. అడవిలో ఉన్నా, కదులుతున్న రైల్లో ఉన్నా, గుహలో ఉన్నా, ఎక్కడి నుండైనా ఈ మిసైల్ బయటకొస్తుంది. న్యూస్ వీక్ మ్యాప్ ప్రకారం అమెరికాలోని 48 రాష్ట్రాలు ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నాయి. కిమ్ దగ్గర ఇలాంటివి ప్రస్తుతం 10-15 ఉండొచ్చు. కానీ 2030 కల్లా ఓ 100 వరకు తయారు చేసే ప్లాన్లో ఉన్నాడు. పిచ్చివాడి చేతిలో రాయి ఉంటేనే భయం, అలాంటిది 100 అణుబాంబులుంటే పరిస్థితి ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఇలా అమెరికాకి చెమటలు పడుతున్న టైంలోనే ఇండియా ఎంట్రీ ఇచ్చింది. ఇది మన ఫారెన్ పాలసీ వేసిన మాస్టర్ స్ట్రోక్. మేము ప్యోంగ్యాంగ్లో మా ఎంబసీని ఫుల్ కెపాసిటీతో రన్ చేస్తున్నామని ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసింది. దీనికోసం ఆలియానతి లాంగ్ కుమార్ అనే ఒక డైనమిక్ లేడీ ఆఫీసర్ని సెలెక్ట్ చేశారు. 2008 బ్యాచ్కి చెందిన ఈమె ఇప్పటివరకు అక్కడ చిన్న పోస్టులో ఉండేవారు. ఇప్పుడు డైరెక్ట్గా అంబాసిడర్గా ప్రమోషన్ ఇచ్చి పంపారు. ఇది నిజంగా ముళ్ల కిరీటం లాంటి బాధ్యత. 2021లో కోవిడ్ శాఖతో మనం అక్కడి నుండి స్టాఫ్ని వెనక్కి పిలిపించాం. అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే ఇండియా కూడా అమెరికాకి భయపడి నార్త్ కొరియాతో కట్టీఫ్ చెప్పేసుకుంది అని. వెస్టర్న్ మీడియా అయితే చూసారా ఇండియా మా గ్రూప్లోకి వచ్చేసింది అని చంకలు గుద్దుకుంది. కానీ వాళ్లకు తెలియదు మనం చాణక్యుడి వారసులం అని. ఆ వెనక్కి రావడం అనేది ఒక స్ట్రాటజిక్ పాజ్ మాత్రమే. ఇప్పుడు మళ్లీ వెళ్లడం అనేది ఒక స్ట్రాటజిక్ బ్లాస్ట్. దీన్నే గోస్ట్ ఎంట్రీ అని ఎందుకంటున్నారంటే ప్రపంచమంతా ఉక్రెయిన్ యుద్ధం, గాజా గొడవల మీద ఫోకస్ పెట్టిన టైంలో ఇండియా సైలెంట్గా ఈ ఫైల్ మీద సైన్ చేసేసింది. అక్కడ మన అంబాసిడర్ ఉండటం వల్ల లాభం ఏంటో తెలుసా? నార్త్ కొరియాలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అమెరికాకి శాటిలైట్లు, ఇన్ఫార్మర్లు కావాలి. కానీ మన ఇండియా డైరెక్ట్గా కిమ్ గవర్నమెంట్తో మాట్లాడగలదు. ఈ యాక్సెస్ బంగారం కంటే విలువైంది. నార్త్ కొరియా ఇన్ఫర్మేషన్ పక్కాగా తెలిసే అతి కొద్ది దేశాల్లో ఇండియా ఇప్పుడు టాప్ ప్లేస్లో ఉంది. ఇండియా అమెరికాతో కలిసి కిమ్ని ఒంటరిని చేస్తుందని అనుకున్నారు, కానీ ఇండియా సీన్ రివర్స్ చేసింది. మేము అమెరికాకి తుత్తులం కాదు, మా డెసిషన్స్ మావే అని గట్టిగా చెప్పింది. అసలు ఇండియాకి నార్త్ కొరియాకి దోస్తీ ఇప్పటిది కాదు. 1962 నుండే మన మధ్య రిలేషన్ ఉంది. ప్రపంచం 2గా విడిపోయినప్పుడు కూడా మనం ప్యోంగ్యాంగ్ని వదిలిపెట్టలేదు. ఈ నమ్మకమే ఈరోజు మనకి అక్కడ రెడ్ కార్పెట్ వేసేలా చేసింది. కొరియా యుద్ధం టైంలో అందరూ తుపాకులు పట్టుకుని నిలబడితే ఇండియా మాత్రం డాక్టర్లని పంపింది. మన 60వ పారాషూట్ ఫీల్డ్ అంబులెన్స్ యూనిట్ 1000 మంది కొరియన్ల ప్రాణాలు కాపాడింది. వారల్లా సౌత్ వారల్లా అని చూడకుండా మన డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చారు. యుద్ధం తర్వాత ఖైదీలని మార్పిడి చేసే పెద్ద సమస్య వచ్చినప్పుడు ప్రపంచం ఇండియా వైపే చూసింది. అప్పుడు మన జనరల్ KS తిమ్మయ్య ఆ సమస్యని చాలా తెలివిగా పరిష్కరించారు. అది కిమ్ తాతల కాలం నాటి మాటైనా వాళ్ళు దాన్ని మరిచిపోలేదు. ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అంటారు కదా. నార్త్ కొరియాకి ఇండియా అలాంటి స్నేహితుడే. అందుకే వాళ్ల మీద ప్రపంచం ఎన్ని ఆంక్షలు విధించినా మనం బియ్యం, మందులు పంపిస్తూనే ఉన్నాం. ఇది మన సాఫ్ట్ పవర్. రేపొద్దున అమెరికాకి నార్త్ కొరియాకి మధ్య గొడవ ముదిరితే కూర్చోబెట్టి మాట్లాడించడానికి ఇండియానే బెస్ట్ మీడియేటర్ అని అందరికీ తెలుసు. పాపం అమెరికా పరిస్థితి చూస్తే జాలేస్తుంది. అటు ఇండియా కావాలి, ఇటు ఇండియా బిహేవియర్ నచ్చదు. మేం మీ స్ట్రాటజిక్ పార్ట్నర్ కదా, మా మాట వినొచ్చు కదా అని అడగలేరు, అలాగని మనల్ని వదులుకోలేరు. ఇండియా క్లియర్గా చెప్పేసింది, బాస్ మేం మీ ఫ్రెండ్స్ మాత్రమే, మీ సోల్జర్స్ కాదు. మాకు రష్యా నుండి S-400 కావాలంటే కొంటాం, ఇరాన్తో ఆయిల్ డీల్ కావాలంటే చేస్తాం, నార్త్ కొరియాలో ఎంబసీ కావాలంటే పెడతాం. మాకు ఇండియా ఫస్ట్, ఆ తర్వాతే ఎవరైనా. నిజానికి అమెరికా కూడా లోపల సంతోషించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే
కిమ్తో మాట్లాడడానికి వాళ్ళకి డైరెక్ట్ లైన్ లేదు. చైనా రష్యా మీద డిపెండ్ అవ్వలేరు. సో ఇండియా అక్కడ ఉంటే ఒక రకంగా వాళ్ళకు కూడా మంచే కదా. మన ద్వారా మెసేజ్లు పంపొచ్చు. పైగా పాకిస్తానీ గాళ్ళు అక్కడ దూరి అణు టెక్నాలజీ దొంగిలించకుండా మనం ఒక కన్నేసి ఉంచొచ్చు. ఇది మన సేఫ్టీకి కూడా చాలా ముఖ్యం. సో ఫైనల్గా పిక్చర్ క్లియర్గా ఉంది. ఇది 2025 నాటి కొత్త ఇండియా. రిస్క్ తీసుకోవడానికి అస్సలు భయపడదు. ఆలియా భట్టి లాంగ్ కుమార్ని అంబాసిడర్గా పంపడం మామూలు విషయం కాదు. ఇదొక జియోపొలిటికల్ భూకంపం. ఒకే దెబ్బకి 3 పిట్టలు అన్నట్టు ప్రపంచానికి మన పవర్ ఏంటో చూపించాం. మేం ఏ గ్రూప్లోనూ లేమని అమెరికాకి చెప్పాం. నార్త్ కొరియా అనే వైల్డ్ కార్డ్ని జేబులో పెట్టుకున్నాం. ఇంకో ఇంట్రెస్టింగ్ రూమర్ ఏంటంటే ఇండియా నార్త్ కొరియా మధ్య గ్రౌండ్ కింద ఏదో సీక్రెట్ డీల్ నడుస్తుందట. వాళ్ళ దగ్గర తిండి లేదు కానీ హైటెక్ మిసైల్స్ ఉన్నాయి. మన దగ్గర ఫుడ్ ఉంది కానీ ఆ మిసైల్ టెక్నాలజీ మనకి కావాలి. ఫ్యూచర్లో ఫుడ్ ఇచ్చి టెక్నాలజీ తీసుకునే డీల్ ఏదైనా జరుగుతుందేమో చూడాలి. అదే గనుక జరిగితే పాకిస్తాన్కి గుండాగిపోవడం ఖాయం. ఎందుకంటే వాడు తన అణు టెక్నాలజీని అమ్మి బ్రతుకుదామని చూశాడు. ఇప్పుడు వాడి క్లయింట్ మనతో దోస్తీ చేస్తే వాడికి పెద్ద దెబ్బే. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. కిమ్ వేలు మిసైల్ బటన్ మీద ఉంది. అమెరికా రాడార్లో ఆన్ చేసి కూర్చున్నాయి. వీటి మధ్యలో మన త్రివర్ణ పతాకం ప్యాంగ్యాంగ్లో రెపరెపలాడుతోంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి.